నటీనటులు త్రిగుణ్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు, పృథ్వీరాజ్, మైమ్ మధు తదితరులు. నిర్మాతలు బన్నీవాస్, వంశీ నందిపాటి మంచి ఫామ్లో ఉన్నారు. ఇటీవల వాళ్లనుంచి వచ్చిన లిటిల్ హార్ట్స్, రాజూ వెడ్స్ రాంబాయ్ ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఈసారి సినీ ప్రియుల్ని భయపెట్టేందుకు ఈషా అనే హారర్ చిత్రాన్ని బాక్సాఫీస్ ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ చిత్ర కథేంటి? ఇది ప్రేక్షకుల్ని భయపెట్టిందా? కథేంటంటే అఖిల్ రాజ్, నయన, హెబ్బా పటేల్, అపర్ణ, సిరి హనుమంతు చిన్నప్పట్నుంచి మంచి మిత్రులు. దెయ్యాలు, ఆత్మలనేవి అసలు ఏవని బలంగా నమ్ముతుంటారు. మూఢనమ్మకాల పేరుతో జనాల్ని దోచుకుంటున్న, అమాయకుల చావులకు కారణమవుతున్న బురిడీ బాబాలు, దొంగస్వామి ఆట కట్టించడమే పనిగా పెట్టుకుంటారు. ఈ క్రమంలోనే ఒడిషా సరిహద్దులో జీవిస్తున్న ఆదిదేవ్ పృథ్వీరాజ్ బాబా గురించి తెలుస్తుంది. దీంతో అతని ఆట కట్టించేందుకు ఈ నలుగురు మిత్రులు సిద్ధమవ్వగా, ఆత్మలు ఉన్నాయని నిరూపిస్తే అనే సవాలు అతడి నుంచి వాళ్లకి ఎదురవుతుంది. దీంతో ఆదిదేవ్ విసిరిన సవాల్లో భాగంగా ఆ మిత్రులంతా 3 రోజులపాటు ఓ పాడుబడిన బంగ్లాలో జీవించేందుకు సిద్ధమవుతారు. మరి ఆ తరువాత ఏమైంది? అక్కడ వాళ్లకి ఎదురైన భయానక అనుభవాలేంటి? నిజం ఆ పాడుబడ్డ బంగ్లాలో ఆత్మలున్నాయా? ఈ నలుగురి మిత్రుల్ని చంపాలన్న పగతో ఓ గిరిజనుడి శరీరంలో దూరిన పుణ్యవతి ఆత్మ కథేంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. నిజానికి ఈ తరహా కథల్లో యాక్టర్స్ నమ్మకం లేనివాళ్లుగా చూపించడం, దాన్ని సైంటిఫిక్గా నిరూపించే క్రమంలో భాగంగా వాళ్లు ఎక్కడో మారుమూలన ఉన్న పాడుబడ్డ బంగ్లాల్లోకి వెళ్లి జీవించడం లాంటివి కనిపిస్తుంటాయి. ఇది కూడా అలాంటి రొటీన్ ఫార్మాట్లో సాగే కథే. భయపెట్టేందుకు అవకాశమున్న పుణ్యవతి ఎపిసోడ్ను కేవలం ఒక్క ట్రాక్కే పరిమితం చేయటం వల్ల కథలో థ్రిల్ మిస్ అయింది. ఒకవేళ ఈ సినిమా చూస్తే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా సినిమా ఎలా ఉందంటే నాకైతే అస్సలు నచ్చలేదు. రొటీన్ కథలో ఆసక్తికరమైన సన్నివేశాలు లేవు. సీరియల్ డ్రామాలాగా అనిపించింది. 10కి నా రేటింగ్ 3. ఇలాంటి జెన్యూన్ రివ్యూల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్